హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. నేను మీ లీలా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇదైతే నవరాత్రుల్లో తీసిన పూజ వీడియో అండి. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు వీలవ్వలేదు. ఇప్పుడైతే కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఇవైతే తీసేద్దాము, ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను. బట్ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవటం కోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. కొన్ని క్లిప్స్ ఉండవు, ఏమైతే అనుకోవద్దు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఆల్రెడీ షార్ట్స్లో చెప్తున్నాను కదా, సికిల్ సెల్ ఎనీమియా ఉంది అని చెప్పి. అలాగే నాలాగే సఫర్ అయ్యే ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు. తను చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ వీడియో ఎంతో కొంత ఆ సిస్టర్కి యూజ్ అవుతుంది అన్నట్లుగా చేస్తున్నాను. సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లం అండి. ఇదైతే మనకి తల్లిదండ్రుల నుంచి వస్తుంది. దీని లక్షణాలు మనకి ఏమి చిన్నప్పుడు అయితే కనిపించవు. బట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవ్వదనమాట. మన బ్లడ్లో ఉండే సెల్స్ వచ్చేసి 20 డేస్కి 1 మంత్కి 15 డేస్కి అలా చచ్చిపోతూ ఉంటాయి. అలాగే బ్లడ్లో ఉండే సెల్స్ కూడా కొడవల ఆకారంలో ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే చిన్న నరాల్లో కూడా ఫ్రీగా సర్క్యులేషన్ అవ్వవు. నార్మల్గా ఉండే వాళ్ళలో బ్లడ్ సెల్స్ చచ్చిపోయినా మళ్ళీ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. బట్ వీళ్ళకి అవ్వవు. సో ఇదేమవుతుందంటే జాయింట్ పెయిన్స్, అలాగే ఎముకలన్నీ కొంచెం గుల్లబారినట్టు, అప్పుడప్పుడు వీక్గా ఉన్నట్లు, ఆయాసం అలాంటివన్నీ వస్తుంటాయండి. కండరాలు కూడా అప్పుడప్పుడు నొప్పులుగా ఉంటాయండి. బట్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి అని అయితే నేను చెప్పను. ఎక్కువగా యాక్టివ్గానే ఉంటాము, బట్ అప్పుడప్పుడు ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎక్కువగా లేడీస్కే వచ్చినట్లు నాకు తెలుసండి. జెంట్స్లో అయితే నేను ఇంతవరకు వినలేదు. బట్ లేడీస్లో రావటం వల్ల పీరియడ్స్ టైంలో కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. పీరియడ్స్ అయిన తర్వాత నీరసంగా ఉంటుంది, బ్లడ్ లాస్ అవుతాం కదా. ఈ సికిల్ సెల్ ఎనీమియాలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి ట్రైట్, రెండోది వచ్చేసి ఎనీమియా. ఎనీమియా ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచే చాలా సఫర్ అవుతారు, బ్లడ్ లాస్ అవుతారు. సో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా ఉండదు. బట్ ఈ ట్రైట్ వచ్చిన వాళ్ళకి ఒక 30% లోపే ఉంటుంది. దీనివల్ల అయితే ప్రాబ్లం ఉండదు. జస్ట్ చిన్న పెయిన్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఎక్కువగా మనం నడిచినప్పుడు ఆయాసం అలాంటిది ఉంటుంది. మెయిన్గా ఈ ప్రాబ్లం వలన నేను ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేశానో అవన్నీ చెప్తానండి. ఇంకా నాకైతే ఎక్కువగా బోన్స్ బాగా పెయిన్స్ వచ్చేవి, బాగా విపరీతంగా వచ్చేవి, తట్టుకోలేకపోయేదాన్ని. అవి ఎందుకు వచ్చేవో అప్పుడైతే తెలియదు, కానీ ఆ తర్వాత కూడా చాలాసార్లు ప్రాబ్లమే వచ్చింది వాటి వల్ల. కానీ చిన్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల, ఇంట్లో తినడానికి కూడా లేక వీక్ అయిపోవటం వల్ల అవి వచ్చాయి అని అప్పుడు డాక్టర్ గారు చెప్పారు. కాకపోతే దీనికి ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఎప్పటికప్పుడు బ్లడ్ పట్టేవన్నీ తీసుకోవాలి. చిన్నప్పుడు మాకు అంతగా స్తోమత లేక నార్మల్గానే ఉండేవాళ్ళం, సరైన ఫుడ్ తీసుకునే వాళ్ళం కాదు. సో దానివల్ల వచ్చి ఉండొచ్చు అప్పుడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు ఆ పెయిన్స్ అనేవి ఏమీ లేవండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు అనే ఇలాంటి అపోహలు అయితే అస్సలు పెట్టుకోవద్దండి. మెయిన్గా ఏంటంటే సేమ్ ప్రాబ్లం ఉన్న ఇంకొక పర్సన్ని చూస్ చేసుకొని మ్యారేజ్ చేసుకోకూడదు. బట్ మనం వన్ పర్సన్కి ఉంటే నో ప్రాబ్లం. పిల్లలకి కన్ఫామ్గా వస్తుంది అని చెప్పలేం, కానీ ఒకవేళ వచ్చినా కానీ రాకుండా కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ ఉంది. మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళైతే కరెక్ట్గానే చెప్తారు. నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను. తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటే పుట్టే బిడ్డ కన్ఫామ్గా బ్రతుకుతుంది అని అయితే చెప్పలేమండి. కానీ ఒక్కరికి ఉంటే కనుక ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సేమ్ మా మదర్కి ఉండబట్టే నాకు వచ్చింది. కానీ నేను చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాను కదా, ఏ ప్రాబ్లం లేదు. మ్యారేజ్ చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను. పిల్లలకి కూడా కన్ఫామ్గా వస్తుందని ఏం చెప్పలేం, కానీ ఒకవేళ వచ్చినా దానికి తగిన ట్రీట్మెంట్ అయితే ఉందండి. అసలు ఎవరూ కూడా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అస్సలు భయపడొద్దు. నేను కూడా ఇలానే భయపడ్డాను. బట్ నాకు అప్పుడు చెప్పే వాళ్ళు అయితే ఎవరూ లేరు. అసలు దీని పేరు కూడా నాకు ఫస్ట్లో నోరు తిరగలేదండి. నాకు కూడా ఈ ప్రాబ్లం మా అబ్బాయి పుట్టిన తర్వాత, బ్లడ్ లాస్ అయిన తర్వాత ఎందుకు ఇలా అయింది అని డాక్టర్స్ చెక్ చేసి దాన్ని బట్టే చెప్పారు. సో అప్పటికే మా అబ్బాయి పుట్టేశాడు. సో అంతా బాగానే ఉంది. సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అసలు ముందుకు వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఓకే అనుకున్న తర్వాతే మేము ప్రొసీడ్ అయ్యాము. సో పిల్లలు పుట్టడం వలన ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు సేమ్ ఇదే ప్రాబ్లంతో పుడతారు అనే ఇదైతే ఉండొద్దండి మీకు. మెయిన్గా అసలు
అసలు ఈ వ్యాధి లక్షణం ఏంటి అంటే బ్లడ్ సెల్స్ చచ్చిపోతాయండి. ఎప్పటికప్పుడు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్ తీసుకొని మినిమం ఒక 3 మంత్స్‌కి కానీ 6 మంత్స్‌కి కానీ అసలు బ్లడ్ ఎంతుంది ఏంటి అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏమన్నా టాబ్లెట్స్ వాడుకోవచ్చు. బ్లడ్ పట్టేవి ఏమన్నా తీసుకోవచ్చు. సో అంతకు మించి ఇదైతే పెద్ద ప్రాబ్లమే కాదండి. ఒకవేళ ఎక్కువ బ్లడ్ లాస్ అవుతున్నాము, అస్సలు బ్లడ్ నిలబడట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ఏదో ఒకటి ఉంది. అది నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ మా డాక్టర్ గారు చెప్పారు. బ్లడ్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చంట. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదంట. పూర్తిగా క్యూర్ అయిపోతుందంట. అది కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఇలా చేస్తారంట. ఇలా నార్మల్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే సరిపోతుంది. మెయిన్గా ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్గన్స్ చిన్న చిన్న నరాల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందన్నమాట. అంతకు మించి ఇదైతే పెద్ద ప్రాబ్లమే కాదు. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో మా పాప కడుపులో ఉన్నప్పుడు నేనైతే డాక్టర్ గారిని అడిగానండి, గైనకాలజిస్ట్‌నే. ఈ ప్రాబ్లం నాకు ఉందండి, ఇది వచ్చే అవకాశం ఉందా లేదంటే లేదా అని చెప్పి అడిగాను. బట్ ఆవిడ ఏం చెప్పారంటే మ్యాక్సిమం అబ్బాయిలకైతే రాదు, పాప అయితే కనుక వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు, నార్మల్గా మనం బ్లడ్ చూసుకుంటే సరిపోతుంది. దానికి ఫోలిక్ యాసిడ్ అలాంటి సిరప్స్ ఉంటాయి, అవి చిన్నప్పటి నుంచి వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. సో ఆవిడ అలా చెప్పిన తర్వాత నాకు ఇంకా నమ్మకం వచ్చిందనమాట. ఇది రావటం వల్ల ఏం అంత ప్రాబ్లం లేదులే అన్నట్లుగా నేను బాగానే ఉన్నాను కదా, ఒకవేళ నా బేబీకి వచ్చినా కానీ ఏమంత ప్రాణాంతకమైంది కాదు కదా అని అనిపించింది. నేను ఇవన్నీ కూడా ఇంత కన్ఫామ్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ డాక్టర్ గారు నాకు చెప్పిన విషయాలే, నేనేమి సొంతంగా చెప్పినవి కాదు. నాకు కూడా ఇలా ఉంది అని తెలియంగానే నేను చాలా భయపడిపోయాను. అసలు ఇదేంటిది, నాకే ఎందుకు వచ్చింది, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చాలా క్వశ్చన్స్ అయితే నా మైండ్లో రన్ అయ్యాయండి. కానీ డాక్టర్ గారు అయితే ఒక్క చిన్న ఆన్సర్తో నా మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ తీసి పడేశారు. చూడమ్మా, ప్రజెంట్ అయితే నువ్వు బాగానే ఉన్నావమ్మా, నీకైతే బ్లడ్ ఉంది, కానీ ముందు ముందు అయితే తగ్గుతుంది. అలా తగ్గకుండా బ్లడ్ పట్టేవి ఎప్పటికప్పుడు తింటూ ఉండు. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకో, వాటర్ ఎక్కువ తాగు. ఎప్పుడన్నా పెయిన్స్ అనిపించినప్పుడు నార్మల్గా పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తీసుకుంటే నీకు ఆ పెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు 90% అని చెప్పారు. మినిమం రోజుకి 4 లీటర్లు వాటర్ తాగమన్నారండి. అసలు నీ బాడీలో ఎక్కడన్నా పెయిన్ వస్తే దానికి పెయిన్ కిల్లర్ కంటే వాటరే మెడిసిన్ అమ్మ. ఎక్కువగా వాటర్ తీసుకో, ఎక్కువగా బ్లడ్ పట్టే ఫుడ్డే తీసుకో, ఇంకా నీకు అది ఉంది అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతావు అని చెప్పారు. సో ఆయన చెప్పిన తర్వాత నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, నన్ను నేను బాగా మార్చుకున్నాను. ఎప్పుడు బ్లడ్ తగ్గకుండా చూసుకుంటాను. బ్లడ్ ఏమన్నా ఎప్పుడన్నా తగ్గిందేమో అని చెప్పి మ్యాక్సిమం ఒక 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటాను. ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే కనుక దానికి తగినవన్నీ జాగ్రత్తలు తీసుకుంటానండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ బాగా తగ్గింది, చాలా ప్రాబ్లం అయిందని చెప్పాను కదా, అప్పుడైతే ఈ ప్రాబ్లం ఉందని తెలియదు. సో ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రాబ్లం ఉంది కనుక చాలా జాగ్రత్తలు తీసుకున్నాను, ఎక్కువగా బ్లడ్ పట్టే ఫుడ్డే తీసుకున్నాను. సో దానివల్ల డెలివరీ టైంలో బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సే రాలేదండి. అప్పటికి కూడా మేము ఆల్రెడీ బ్లడ్ పెట్టుకున్నాము, ఒకవేళ అవసరమైతే ఎమర్జెన్సీ అయితే బ్లడ్ ఎక్కించాలి అని. కానీ సి సెక్షన్ అయినా కానీ మాకు మళ్ళీ బ్లడ్ ఎక్కించే అవకాశం రాలేదండి. కానీ డిశ్చార్జ్ అయ్యే ముందు అప్పటికే 9 పాయింట్స్ ఉన్నా కానీ ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పి మేమే డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక ప్యాకెట్ బ్లడ్ ఎక్కించాము. బట్ అది అయితే అవసరం లేదు, కానీ ఎక్కించుకుంటే మంచిది అన్నట్లుగా బ్లడ్ అయితే ఎక్కించుకున్నామండి. సో మన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటే ఇది ప్రాబ్లమే కాదు, చాలా సేఫ్గా ఉండొచ్చు మనం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒక సిస్టర్ కామెంట్ చేశారు అని. సో ఆ సిస్టర్ కోసమే నేను ఈ వీడియో చేశాను. సో సిస్టర్, ఇదైతే మీకోసమే చెప్తున్నాను, మీరైతే భయపడొద్దు, మీకు ఏ ప్రాబ్లము లేదు. అవసరమైతే ఈ వీడియోని మీ వారికి షేర్ చేయండి, ఆయన చూసేలా చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఒక డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఎవరిని అడిగినా కానీ ఈ ప్రాబ్లం గురించి చెప్తారు, ఏ ప్రాబ్లము ఉండదు. ఆయనకి మినిమం నాలెడ్జ్ లేక ఇలా అంటున్నారేమో.
మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఇలా వద్దు అనేది కరెక్ట్ కాదు. క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చిన వాళ్ళు కూడా, చచ్చిపోతామని తెలిసిన వాళ్ళు కూడా మెడిసిన్ వాడుకుంటూ చాలా ధైర్యంగా ఉంటున్నారండి. వాళ్ళతో పోల్చుకుంటే మనకు వచ్చింది అసలు ప్రాబ్లమే కాదు. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని స్ట్రాంగ్గా ఉండి మీ వారిని కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించి ఆయనకి నచ్చచెప్పేలా చూడండి. నేనైతే ఇంకా ఇంతవరకే చెప్పగలను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.